హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 23వ దివ్యదేశం అయిన తిరుచిత్రకూటం చిదంబరం అని కూడా అంటారు. ఈ దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఇది ఎవరికి నివాస స్థలం అంటే హరిహరాదులిద్దరికీ కూడా ఇది నివాస స్థలం అన్నమాట. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి కణవ మహర్షి తీవ్రంగా తపస్సు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకుని భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత నాకు మోక్షాన్ని ప్రసాదించు అని అడుగుతాడు. నీకు ఇంకా పుణ్యశేషం కానీ ఏదన్నా ఉంటే మనం ఇక్కడ ఉండాల్సిందే కదండి. నీకు ఇంకా కర్మఫలం ఉంది, అది తీరిన తర్వాత నేను నీకు మోక్షాన్ని ప్రసాదిస్తానంటే అప్పుడు కణవ మహర్షి నువ్వు ఇక్కడే అంతవరకు ఇక్కడే అక్షామూర్తిగా ఉండు అని చెప్తాడు. చెప్తే స్వామి అక్కడ అక్షామూర్తిగా ఉంటాడు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులకి ఇద్దరికి కూడా ఒక నాట్య పోటీ జరుగుతుంది అనమాట. జరిగితే అప్పుడు స్వామిని మన పెరుమాళ్ళనే శ్రీహరినే అక్కడ న్యాయ నిర్ణేతగా నిర్ణయిస్తారు దేవతలంతా కలిసి. అప్పుడు శ్రీహరి అంటాడు, ఓకే నేను జడ్జిగా ఉంటాను, న్యాయ నిర్ణేతగా ఉంటాను, నాకు మాత్రం ఒక పెద్ద బంగారంతో ఒక భవనం నిర్మించండి అని చెప్తాడు. అక్కడ భవనంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా విపరీతంగా చాలా అద్భుతంగా నాట్యం చేస్తారు. ఒకరి నుంచి ఒకరు నాట్యం చేస్తారు. ఆ పోటీ చాలా టఫ్గా ఉంటుంది. ఎవరిని జడ్జ్ చేయాలనేది ఈ శ్రీహరికి కూడా అర్థం కాదనమాట. అలాంటి సిచ్యువేషన్లో మొత్తానికి ఒక చిన్న సైగ చేసి శ్రీహరి మన పరమశివుడిని గెలిపిస్తాడు. అయితే ఆ పరమశివుడు కూడా స్వామిని మీద కృతజ్ఞతాభావంతో ఆయన్ని సేవించుకుంటూ అక్కడే ఉంటాడనమాట. ఉంటే అలాగే పార్వతీదేవి తల్లి కూడా ఇద్దరికి కూడా అక్కడ ఒక కళ్యాణంలాగా జరుగుతుంది. మనకి కనుక ఏదన్నా కోర్టు కేసులు అవి ఎత్తకి తేవకపోతుంటే ఈ చిదంబరానికి వచ్చి ఇక్కడ కనుక స్వామిని కనుక మనం సేవిస్తే ఆ కోర్టు కేసులన్నీ కూడా మనకి ఫేవర్గా వస్తాయన్నమాట, తొలగిపోతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మన కులశేఖరాల వారు కూడా ఇక్కడ స్వామిని సేవించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ కులశేఖరాల వారికి మొత్తం రామచరిత్ర అంతా స్వామి చూపించాడనమాట, విజువల్గా చూపించాడు ఇక్కడ. అంతే ఇక్కడ కనుక వచ్చి స్వామిని సేవించుకుంటే రామాయణ పారాయణ చేసిన ఫలితం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ.